very difficult thing for us in our lives is waiting. మన జీవితాల్లో చాలా కఠినమైన సంగతి ఏది అనగా వేచి ఉండడము. We cannot wait. మనము వేచి ఉండలేము. That is a natural tendency of a man. అది ఒక మానవుని యొక్క సహజ స్వభావము. If you ever had an appointment with a doctor, ఒక డాక్టర్తో మీరు అపాయింట్మెంట్ ఒకవేళ తీసుకుంటే the first thing the receptionist says is, మొట్టమొదటగానే అక్కడ ఉండే రిసెప్షనిస్ట్ మీతో చెప్తూ ఉంటారు, wait, మీరు వెయిట్ చేయండి, take your seat. అక్కడ కూర్చోండి. And they will place many magazines or newspapers. అక్కడ వారు ఎన్నో రకాలైన మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ పెడుతూ ఉంటారు. The thing is, you should not be frustrated. ఎందుకంటే మనము అక్కడ కలవర పడిపోకూడదు. And a television also will be there. అదే రీతిగా చూసినట్టయితే అక్కడ ఒక టీవీ కూడా పెడుతూ ఉంటారు. Even if you are not interested, you have to watch. మీకు అక్కడ అంతగా ఇష్టత లేకపోయినప్పటికీ కూడా అక్కడ చూడవలసి వస్తుంది. There will be another counter there. అక్కడ మరొక కౌంటర్ ఉంటుంది. Cool drinks. కూల్ డ్రింక్స్ ఉంటాయి. If you feel you are hot, ఒకవేళ మీకు వేడిగా కానీ దాహంగా అనిపించిన, so your eyes look at that counter. మీ కన్నులు ఆ కౌంటర్ మీద పడతాయి. The doctor wants you to enjoy. డాక్టర్ మీరు ఆ రీతిగా అక్కడ సమయాన్ని ఎంజాయ్ చేయాలి అని Not because the అనుకుంటారు. doctor is loving you. డాక్టర్ ఏమీ మిమ్మల్ని ప్రేమించి కాదు కానీ He doesn't want you to be frustrated. మీరు అక్కడ విసుగుదల చెందొద్దు, చిరాకు పడొద్దు అని మాత్రమే. Some of us, we are regretted. కొన్నిసార్లు మనలో కొంతమంది అలాంటి పరిస్థితిని బట్టి చింతిస్తాము, విసుగుదల చెందుతాము. Waiting. వేచి ఉండడము, వెయిటింగ్ అనేది. So another counter will be there. మరొక కౌంటర్ కూడా ఉంటుంది. Chai wala. చాయ్ కౌంటర్ ఉంటుంది. Cool drinks and hot drinks. కూల్ డ్రింక్స్ ఉంటాయి, హాట్ డ్రింక్స్ ఉంటుంది. If you tell anything to the receptionist, how long I have to wait? ఒకవేళ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్తో ఇంకెంతసేపు మేము వెయిట్ చేయాలి అని అడిగినట్టయితే The immediate response will be, వారు ఇచ్చే సమాధానం వెంటనే ఈ రీతిగా ఉంటుంది, wait. వెయిట్ చేయండి. Whenever you ask him, ఎన్నిసార్లు మీరు వెళ్ళి అడిగినా please wait. దయచేసి వెయిట్ చేయండి. That is the response. అది వాళ్ళ స్పందన. We often experience disappointment, మనము తరచుగా నిరుత్సాహాలను ఎదుర్కొంటూ ఉంటాము, which hinder our joy. అవి మన సంతోషాన్ని తీసివేసేవి. Because though we don't want to wait, మనకు వేచి ఉండాలి అని లేకపోయినప్పటికీ you have to wait. నువ్వు వేచి ఉండాల్సి వస్తుంది. But you are frustrated. కానీ విసుగుదల చెందిపోతూ ఉంటావు. If you go away, ఒకవేళ వెళ్ళిపోతే what happens? ఏం జరుగుతుంది? అక్కడ వెయిట్ చేయకుండా All the వెళ్ళిపోతే time you have waited, it will be wasted. అక్కడ వేచి చూసిన సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. Tomorrow, even if you come, రేపటి దినమున ఒకవేళ నువ్వు వచ్చినా కూడా wait all the day. మరలా దినమంతా వేచి ఉండాలి. So like that, there is a God's waiting room. అదే రీతిగా దేవుని వెయిటింగ్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది. It is hard for us to be in that waiting room. ఆ వెయిటింగ్ రూమ్లో ఉండడము అనేది మనకెంతో కఠినతరమైనది. It is God's instruction for us. దేవుడు మనకిస్తున్నటువంటి సూచన అది. If you ask God, ఒకవేళ నీవు దేవుణ్ణి అడిగితే, Lord, what I have to do now? ప్రభువా ఈ సమయంలో ఏం చెయ్యాలి? All the time I have waited. ఈ సమయం అంతా వేచి ఉన్నాను. The voice comes, wait. అప్పుడు అక్కడ నుంచి వచ్చే స్వరము వేచి ఉండు అని. He doesn't tell how long you have to wait. ఆయన ఎంతకాలం వేచి ఉండాలి అనేది ఏమీ చెప్పరు. And he says, wait. కేవలము వేచి ఉండు అని మాత్రం చెప్తారు. Abraham received the promise. అబ్రహాము వాగ్దానమును పొందుకున్నాడు. And God is telling him always, wait. దేవుడు అన్ని వేళలా అతన్ని వేచి ఉండు, కనిపెట్టు అని చెప్తూ వచ్చాడు. That is the lesson we have to know. అది మనము తెలుసుకోవాల్సినటువంటి పాఠము. He knew that God had promised him. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు అన్న సంగతి అబ్రహాముకు తెలుసు. He had no word regarding when it would happen. అయితే ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రము అతనికి ఏది తెలియపరచబడలేదు. It is not easy to spend time. సమయాన్ని గడపడము అనేది అంత సులభతరమైన విషయం కాదు. Genesis 15th chapter ఆదికాండము 15వ అధ్యాయము and verse 2. 2వ వచనము. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చునానే,
దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. He was trying and trying and trying. అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. And even Sarah also was trying. శారా కూడా ప్రయత్నిస్తూనే ఉంది. She was also frustrated. ఆమె కూడా విసుగు చెందిపోయింది. God told him clearly, దేవుడు స్పష్టంగా అతనికి చెప్పాడు, this is not the way, that is not the way. ఇది కాదు మార్గము, అది కాదు అని. The other man, he will not be your heir. వేరే వారికి పుట్టినవాడు నీ వారసుడు కానేరడు. And meanwhile, Sarah planned a plan. ఆలోపే శారాకు తన ప్రణాళిక అనేది వచ్చేస్తూ ఉంది. An idea. ఒక ఐడియా వస్తుంది. Suddenly, these ideas come to us. అకస్మాత్తుగా ఇలాంటి తలంపులు మనకు వచ్చేస్తూ ఉంటాయి. We act like junior Holy Spirit. మనము జూనియర్ పరిశుద్ధాత్ముడు అన్నట్టుగా కార్యాలు చేస్తూ ఉంటాము. We think the Holy Spirit is leading me. పరిశుద్ధాత్ముడే నడిపిస్తూ ఉన్నాడు అన్నట్టుగా తలస్తూ ఉంటాము. Like that, Sarah felt that something is going on in me. అదే రీతిగా శారా కూడా తలంచింది, ఏదో జరుగుతుంది నాలో అని. Maybe God is telling me something. దేవుడే నాకేదో చెప్తూ ఉన్నాడేమో. It's an idea given to her. ఆమెకు ఇవ్వబడిన తలంపు అది. She gave her husband her maid. తన భర్తను తన దాసికి ఇచ్చింది. She might have thought this must be the God's way ఆమె ఇదే దేవుడు మార్గమేమో అని తలంచింది. of giving the promised child to them. వాగ్దాన పుత్రుని ఇవ్వడానికి ఇదే మార్గము అనుకుంది. So many people, they cannot wait. చాలా మంది వేచి ఉండలేరు. That's why you must read the history of Abraham. అందు నిమిత్తమే మనము అబ్రహాము చరిత్ర చదువుతూ ఉండాలి. Let us turn to Psalm 19 కీర్తన 19వ అధ్యాయము and verse 13. 13వ వచనము. Keep back thy servant from sins of presumption. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. What is sin of presumption? దురభిమాన పాపము అనగా ఏంటి? Thinking that what you are thinking is God's will. నీవు తలంచేదే దేవుని చిత్తము అని అనుకోవడమే In దురభిమానం. that way, the devil enters into you. ఆ రీతిగా సాతాను నీలోనికి ప్రవేశిస్తాడు. There is nothing wrong in this. ఇందులో తప్పేమీ లేదు. I am helping in God's work. నేను దేవుని పనిలో సహాయం చేస్తూ ఉన్నాను. I am helping God only. దేవునికే సహాయం చేస్తున్నాను. You think you are equivalent to God. నీవు దేవునితో సమానంగా ఎంచుకుంటావు. That's how the devil deceives you in your life. ఆ రీతిగా సాతాను నీ జీవితంలో నిన్ను మోసగిస్తూ ఉంటాడు. Whatever you think, నీవు ఏది తలంచినా you think it's the will of God. అది దేవుని చిత్తమే అనుకుంటావు.